ఒకటి కాదు రెండు కాదు 11 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా అందుకుంది. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా జోష్తో ఊగిపారు. గ్రౌండ్ లోనే చిన్నపిల్లల మాదిరిగా మారిపారు. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఇలా అందరూ అంతే. ఒకరినొకరు హక్ చేసుకుని స్టెప్పులేశారు. పాండ్యా అయితే ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 6 నెలలుగా ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. కెమెరా ముందే ఎడ్చేశాడు. టీమిండియా గెలవగానే కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్ లో బోర్లా పడుకున్నాడు. గ్రౌండ్ ని చేత్తో కొడుతూ కనిపించాడు. విరాట్, రోహిత్ గాల్లోకి చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి యువ ప్లేయర్లు గ్రౌండ్ లోకి దూసుకెళ్లారు. ఆనందంతో ఊగిపారు. ఎప్పుడూ కూల్ గా ఉండే ద్రావిడ్ అయితే చిన్నపిల్లాడిలా మారిపాడు. భావోద్వేగానికి లోనయ్యాడు. ద్రావిడ్ చేసుకున్న సంబరాలను చూసి టీమిండియా ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోయారు. ద్రావిడ్ను ఎత్తుకుని ప్లేయర్లు కూడా సంబరాలను మరో లెవెల్ కు తీసుకెళ్లారు. కోచ్ గా ద్రావిడ్ పదవీ కాలం కూడా T20 వరల్డ్ కప్ తోనే ముగిసింది. టీమిండియాకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న విరాట్, రోహిత్ శర్మ వారి బాండింగ్ ను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ప్రేమగా హక్ చేసుకున్నారు. అభినందనలు చెప్పుకున్నారు. గ్రౌండ్ లో భారత పతాకంతో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. బార్బడోస్ గ్రౌండ్ లో భారత జెండాను పాతి రోహిత్ అభిమానుల చూపును ఆకర్షించాడు. భారత త్రివర్ణ పతాకంతో ప్లేయర్లందరూ గ్రౌండ్ లో తిరిగారు. వరల్డ్ కప్ గెలిచిన ఊపులో డాన్స్ తో హోరెత్తించారు. అభిమానులను ఖుషి చేస్తూ స్పెషల్ గా నిలిచారు. ట్రోఫీని తీసుకోవడానికి ముందు రోహిత్ వేసిన స్టెప్పులు హైలైట్ అయ్యాయి. కుల్దీప్ యాదవ్ ఇచ్చిన సూచనతో మెస్సీ ఐకానిక్ స్టెప్ ను హిట్ మ్యాన్ ఫాలో అయ్యాడు. ఫుట్బాల్ స్టార్ మెస్సీ లాగే నడిచాడు. కప్ అందుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ ను సూర్యకుమార్ యాదవ్ కు అందించాడు. ఫైనల్ ముగిశాక పాండ్యా కన్నీళ్లు పెట్టిన సీన్స్ వైరల్ అయ్యాయి. అదే సమయంలో పాండ్యా దగ్గరకు రోహిత్ వెళ్లాడు. హార్దిక్ కు ముద్దు పెట్టాడు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని సంకేతాలిచ్చేశాడు. కూతుర్ను ఎత్తుకొని కూడా రోహిత్ సందడి చేశాడు. మొత్తంగా T20 వరల్డ్ కప్ విజయాన్ని భారత జట్టు ఆస్వాదించింది. అదే సమయంలో ఛాంపియన్స్ ఛాంపియన్స్ అంటూ అభిమానులు కూడా నినాదాలతో హోరెత్తించారు. సంబరాల్లో భాగమయ్యారు.